నమస్తే 2024 మాస ఫలితాల్లో అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో కొంత ఏదైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరికైనా ఏదైనా అప్పు ఇచ్చే విషయంగా 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏం చేసినా కూడా వృషభ రాశి వారికి మాసంలో మీరు హెల్ప్ చేసినా కూడా అది కొంత గుడ్ విల్ తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట వృషభ రాశి వారికి. ఆ విషయాల్లో వృషభ రాశి వారు కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది. ఇంకా వృత్తి విషయాల్లో పై అధికారుల యొక్క మనస్తాపము లేదంటే ఏదైనా ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ వృషభ రాశి వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఆ విషయంలో కొద్దిగా జాప్యం అనిపిస్తూ ఉంటుందండి వృషభ రాశి వారికి. కానీ దైవబలం మాత్రం చక్కగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ మాసంలో మీకు దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మాసం అంతా కూడా ఆధ్యాత్మికత చక్కగా ఉంటుంది. అమ్మవారి యొక్క శక్తి ఆరాధన చేస్తూ ఉంటాం కాబట్టి సో ఆ డివైన్ బ్లెస్సింగ్ అనేది వృషభ రాశి వారికి మాసంలో ఇంకా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ విషయాలు కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలి? అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ కానీ, ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను కదా, ఫైనాన్షియల్ విషయంలో ఎవరికైనా మీరు సహాయం చేద్దామనే మనీ ఇచ్చినా కూడా వాళ్ళతో కొంచెం వైరం కానీ ఆ విషయమై మిమ్మల్ని వారు కొంచెం తక్కువగా అనుకోవడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అని అనుకున్నాం కదా. అది మనకేంటంటే ఆల్మోస్ట్ 3rd వీక్ వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. 3rd వీక్ అంటే మనకి 14th to 20 వరకు 3rd వీక్ వస్తుంది. 7th to 13th వరకు 2nd వీక్ ఉంటుంది. 1st to 6th వరకు 1st వీక్ ఉంటుంది అనమాట. కాబట్టి 3rd వీక్ వరకు కూడా ఇంపాక్ట్ అన్నది మనకి ఉంటుంది. కాబట్టి కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అలాగే ఆరోగ్య విషయాలు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 4 అంటే ఈ అక్టోబర్ 5 వారాల్లో కూడా ఆరోగ్య పరిస్థితులు అయితే వృషభ రాశి వారికి ఒక రకంగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ అయితే ఏం లేదు, చక్కగా ఉంది. అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఈ మాసంలో ఒక రకంగా ఉపశమనంగానే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విషయాలు ఆరోగ్య విషయాలు అయితే చక్కగా ఉన్నాయి. ఇంకా ఖర్చుల విషయం తీసుకున్నట్టయితే అక్టోబర్ 1st, 2nd వీక్స్లో కొద్దిగా ఖర్చులు అధికంగా ఉన్నా కూడా 3rd, 4th వీక్స్లో కంట్రోల్లోకి వస్తాయి. కొంచెం ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్ళడం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడము, అంటే ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్తో కలిపి బంధువులతో కలిపి, లేదంటే తీర్థయాత్ర దర్శనం చేసుకోవచ్చు, లేదా పూజల్లో పాల్గొవచ్చు, విందు వినోదాల్లో పాల్గొవచ్చు. ఇలా ఆధ్యాత్మికంగా కొంత బంధుమిత్రులతోని కుటుంబ సభ్యులతోని కూడా వృషభ రాశి వారి మాసంలో గడుపుతారని చెప్పుకోవచ్చు. ఇందాక జాగ్రత్త చెప్పిన విషయాల్లో ఆర్థిక విషయాలు ఒకటి, కుటుంబ విషయాలు ఒకటి జాగ్రత్త తీసుకోండి. ఇక కొంతవరకు కోర్టు కేసుల విషయం మనం తీసుకున్నట్టయితే అక్టోబర్ 3rd వీక్ తర్వాత 4th, 5th వీక్లో కొంత కోర్టు కేసెస్ అన్నవి పాజిటివ్ వేగా మనకు కొన్ని న్యూస్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా 4th and 5th వీక్స్ పాజిటివ్గా ఉంటాయి. ఇంకా మ్యారేజ్ అలయన్స్ కానీ పెళ్లి కాని యువకులు ఉంటే మ్యారేజ్ అలయన్స్ విషయంలో కూడా 4th and 5th వీక్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఉద్యోగం కోరుకునే వారికి, అలాగే అంటే ఇంక్రిమెంట్స్ ఏవైతే కోరుకుంటారో, ఇంకా జాబ్లో గ్రోత్ కోరుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా 4th and 5th వీక్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా స్టూడెంట్స్ విషయానికి వస్తే కొద్దిగా అధిక శ్రద్ధ వహించాలి. మీరు అధిక శ్రద్ధ వహించినట్టయితే దానికి తగ్గట్టుగానే పాజిటివ్గా ఈ మాసంలో రిజల్ట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. ఇక ప్రేమికుల విషయానికి వస్తే లవ్ ఆస్పెక్ట్స్లో పాజిటివ్గానే ఉంది. అంటే అక్టోబర్ 5 వీక్స్ కూడా పాజిటివ్గానే ఉంది. కానీ ఇందాక మనం చెప్పుకున్న రిలేషన్స్ అంటే ఇక్కడ లవ్ తీసుకున్న, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు తీసుకున్న, ఫ్రెండ్స్తో మనకుండే ఒక రకమైన అటాచ్మెంట్ తీసుకున్న అన్ని రిలేషన్స్లోకి వస్తాయి కదా. ఇవన్నీ కూడా 1st వీక్, 2nd వీక్, 3rd వీక్లో జాగ్రత్తగా ఉండండి. రిలేషన్స్తో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు తెలియకుండా సడన్గా యుద్ధ వాతావరణం ఏర్పడే సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి మాసంలో ఈ విషయాల్లో ప్రత్యేకించి కేర్ తీసుకోవాలి. ఇంకా మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి, రైతులకి,
తర్వాత పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనేవి వర్తిస్తాయి. దీంట్లో మీడియా రంగం కానీ కళాకారులు కానీ అందరికీ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మొత్తం ఈ ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అంటే మేడం పేరున చెప్పలేదు అని మాత్రం మళ్ళీ అడగద్దు. సో ఈ చెప్పే ఫలితాలు ట్రాన్సిట్స్ అన్ని ఫీల్డ్స్కి వర్తించే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఒక రంగం చెప్పడం మర్చిపోయినా కూడా సో ఇది అన్వయించుకోండి. ఫలితాలని ఏ వీక్స్ నుంచి ఎలా ఫలితాలు ఉన్నాయో ట్రాన్సిట్స్ చెప్పింది అన్వయించుకుంటే మీరు సరిపోతుంది అనమాట. అయితే ఈ మాసంలో వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా పరిహారాల్లో కొద్దిగా దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండండి. దక్షిణామూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామం పఠించుకోవడము, లక్ష్మీనారాయణులను పూజించడము. లక్ష్మీనారాయణులను పూజించడం వల్ల చాలా మానసిక ప్రశాంతత. ఈ కుటుంబ సమస్యల్లో కొంచెం చిక్కులు అనుకున్నాము, ఒక 1-2 వీక్స్ ఇబ్బంది పెడతాయి అనుకున్నాం కదా, అందువల్ల ఇలా పూజ చేయటం వల్ల చాలా ఉపశమనం ఉంటుంది. దాంతో మనకి విజయదశమి కానీ దేవీ నవరాత్రులు కానీ పండగ వాతావరణం ఉంటుంది. 1st, 2nd, 3rd వీక్స్లో అంతా కూడా పండగ వాతావరణం ఉంటుంది. కాబట్టి అందులోనే వృషభ రాశి వారికి చెప్పుకున్న పాయింట్ ఏంటి, డివైన్ స్ట్రెంత్ బాగుంటుంది అనుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీకు తోడవుతాయి అన్నమాట. ఈ రకంగా ఇంకా వివాహం కాని యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వివాహ నిశ్చయాలు కానీ ఈ రకమైన పెళ్లి మాటలు కానీ ఇవన్నీ ప్రోగ్రెసివ్గా ఉండాలంటే 4th, 5th వీక్స్ అయితే అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఇక చూద్దాం డేట్స్ వైజ్ ఎలా ఉందో ఈ అక్టోబర్ మాసం వృషభ రాశి వారికి. ఇక 1st, 2nd, 3rd డేట్స్ ఆల్మోస్ట్ సంతాన విషయాల్లో ఏది మేజర్ డిసిషన్ తీసుకోవద్దు. సో ఈ డేట్స్లో స్పెసిఫైగా నేను చెప్పేది సంతాన విషయాల్లో అంటే సంతానం హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ వారు ఎదిగిన పిల్లలు ఉంటే, వివాహానికి ఎదిగిన పిల్లలు ఉంటే వారి వివాహ విషయాలు కానివ్వండి, లేదు ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే పిల్లలు ఉన్నా కానీ, లేదా జాబ్స్ చేసే పిల్లలు వాళ్ళ గురించి ఏ డిసిషన్స్ కూడా వాళ్ళకు మేలు జరిగే డిసిషన్స్ కానీ వాళ్ళ గురించి తీసుకునే డిసిషన్స్ ఏవి కూడా ఈ డేట్స్లో తీసుకోవద్దు. ఇంకా 4th, 5th, 6th, 7th కూడా ఈ డేట్స్ కూడా ఎందుకో కొంచెం థింగ్స్ అన్ని పాజిటివ్గానే ఉంటాయి కానీ మనసు మీద భారంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. 4th, 5th, 6th, 7th మేజర్ డిసిషన్స్ ఏ విషయాల్లో తీసుకోవద్దు. ఫైనాన్షియల్ కానీ ఏది ఆధ్యాత్మికంగా ఉండొచ్చు. సో దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కాబట్టి 3rd అక్టోబర్ నుంచి ఆధ్యాత్మికంగా అమ్మవారి ఆరాధనలు చేసుకోవడము, శక్తి ఆరాధన చేస్తారు. తర్వాత చాలామంది ఫాస్టింగ్స్ చేస్తూ ఉంటారు. ఇలా మనము ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉండడానికి అనువైన రోజులు అనమాట 4th to 7th. 8th, 9th మళ్ళీ కొంత బంధుమిత్రులతో కలుస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక విషయాల్లో కొంత కలుసుకుంటారు బంధువులతో కలిసి. ఏ డేట్స్ 8th and 9th. ఇంకా 10th, 11th కొంత మేజర్ డిసిషన్స్ అయితే తీసుకోకండి, వేళకు తిని విశ్రాంతిగా ఉంటే మంచిది. 12, 13, 14, 15, 16, 17, 17th వరకు ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉంటాయి డిసిషన్స్. పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ థాట్స్, కొంత సహకరించే వ్యక్తులు, ఇదంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఎప్పుడు 17th వరకు. ఇక 18th, 19th కొంచెం ఒత్తిడి ఉంటుంది, మానసికమైన ఒత్తిడి, ఆందోళన. ఏ డేట్స్లో 18, 19 డేట్స్లో ఉండొచ్చు. 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 వరకు ఉండే తేదీలన్నీ కూడా ఇందాక చెప్పుకున్న ఒక విషయము. 4th వీక్ మనకు 4th వీక్ ఎప్పుడు వస్తుంది, 22 ఆల్మోస్ట్ 21st to 27 4th వీక్, 27 to 31st 5th వీక్ అవుతుంది కదా. కాబట్టి ఈ 2 వీక్స్ పాజిటివ్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం కాబట్టి ఏ డేట్స్ మనకి పాజిటివ్గా ఉన్నాయి, 24, 25, 26, 27, 28, 29 డేట్స్ వరకు అంటే పాజిటివిటీ ఉంది. ఇంకా 30 డేట్ అనేది కొంచెం ఆ 2 డేట్స్లో మేజర్ డిసిషన్స్ అయితే వృషభ రాశి వారు తీసుకోకండి. ఆధ్యాత్మికంగా అయితే స్ట్రెంత్ ఆన్ అవ్వడం అయితే మంచిది. మరి చేసుకోవాల్సిన పరిహారాలు లక్ష్మీ నారాయణులను పూజ చేయడము, విష్ణు సహస్రనామం పఠించుకోవడము చాలా ఇంపార్టెంట్. ఈ పరిహారాలన్నీ కూడా వృషభ రాశి వారు పాటించేయండి. స్వస్తి.